జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలోని మాటలు చదువుదాం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించుచున్నది. సిగ్గుమాలిన జనులారా, సిగ్గుమాలిన జనులారా, రండి, కూడి రండి. పొట్టు గాలికి ఎగురినట్లుగా సమయం గతించిపోతుంది. నీ సమయం అయిపోతుంది. రేపేమి జరుగుతుందో ఎవరికి తెలియదు. నీ సమయం ఎప్పుడో, నా సమయం ఎప్పుడో ఎవరికి తెలియదు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, దేవుని దగ్గరికి రండి. చాలామంది అనుకుంటారు, ఎందుకు చేస్తున్నారు, 40 దినాలు ఎందుకు చేయాలి అని అంటారు. దేవాది దేవుడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా మన సమయం ఎగిరిపోతుంది, గడిచిపోతుంది. ఏ రోజు మనం పిలుస్తాడో దేవాది దేవుడికే తెలుసు, కానీ మనకు తెలియదు. ఎందుకు రావాలి దేవుని దగ్గరికి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. 1:4. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. పాపిష్టి జనమా, దోషభరితులైన పిల్లలారా, మీకు శ్రమ. దేవుని యొక్క మాటను వింటలేదో ఏమైంది? సిగ్గుమాలిన ప్రజలారా అని పిలుస్తున్నాడు, సిగ్గుమాలిన జనులారా అని పిలుస్తున్నాడు. సిగ్గులేని పని ఏం చేశాం మనము? దేవునికి వ్యతిరేకమైన పని ఏం చేశాం? ఏది చేశామో నీవికే తెలుసు, ఏది చేశానో నాకే తెలుసు. ఈరోజు దేవాది దేవుడు విడిచిపెట్టరా, దానిని విడిచిపెట్టరా. సిగ్గులేని జనమా. సిగ్గుందా మనకి? సిగ్గు లేదు. దేవాది దేవుడు నిలిపించుకున్నాడు. దేవాది దేవుడు తన రక్తంతో మనల్ని కడిగాడు. దేవాది దేవుడు అంటున్నాడు, సిగ్గులేని జనులారా కూడి రండి. ఏది? దేవుని మాట వింటున్నామా? దేవుని చెప్పినట్టుగా చేస్తున్నామా? ఏది చేయకూడదో దాంట్లోనే మనము ఆనందిస్తున్నాము. 8వ గ్రంథంలో 6వ అధ్యాయంలో 15వ వచనం మాట్లాడుతుంటే అక్కడ వారు తాము క్రియలు చేయుచున్నందున సిగ్గుపడాల్సి వచ్చెను. చదవండి. కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గు పడవలసి వచ్చని కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరంట. ఈరోజు నువ్వు ఏ కార్యాలు చేస్తున్నావో, దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యాలు నీ దగ్గర ఉన్నాయో నీకు తెలుసు. మానేయ్, ఆపే. ఈరోజు రేపేం జరుగుతుందో తెలీదు. పొట్టు ఎగిరిపోయినట్లుగా కాలం గతించిపోతుంది. ఇంకెంతకాలం మార్పు చెందక ఉంటావు? ఇంకెంతకాలము ఆ బురదలోనే దొరుకుతూ ఉంటావు? ఇంకెంతకాలం కక్కిన కూటికి ఆశపడతా ఉంటావు? ఎంతకాలం చెప్పావు? ఎంతకాలం? పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లలారా, మీకు శ్రమ అంటున్నాడు. దేవుని మర్చిపోయాం మనం దేవుని దగ్గరికి వస్తున్నాం అనుకుంటున్నాం. లేనే లేదు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో 4వ వచనంలో యోధావారు యెహోవాని సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. యోధావారు యెహోవాను సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా వద్ద విచారించుటకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. యూదా పట్టణంలో నుండి జనులందరూ వచ్చారట విచారించడానికి. మనం అందరం వచ్చాం. 250 మంది కూడుకుంటున్నాం. 300 మందికి ఒక 50 మంది రాకపోయినా పిల్లలతో పాటు మనం అందరం వస్తున్నాం. 250 మంది ఏడ్చామా, రోధించామా? కాదు. ముందు మన పాప జీవితాన్ని ఒప్పుకున్నామా? పాత జీవితాన్ని మనము పాత్ర వేసామా? అది కావాలి. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం తాగుతూ ఉంటావు? ఇంకా ఎంతకాలం వ్యభిచార క్రియలు చేస్తూ ఉంటావు? ఎంతకాలము ఈర్ష్యపడతావు? ఎంతకాలము అన్యాయముగా సంపాదిస్తావు? ఎంతకాలం అండి? దేవాది దేవుడు అడుగుతున్నాడు, ఎంతకాలము?
దేవాది దేవుడు అంటాడు హోషేయ గ్రంథంలో 8వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రము పరిపూర్ణంగా వ్రాయించి నియమించినను, వాటిని అతడు అన్యములుగా ఇచ్చాను. నేను నీ కొరకు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా రాయించాను. దాంట్లో ఎక్కడ వెలితి లేదు. ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు అన్యులుగా లేకపోతే ఎందుకు పనికిరాని దానిగా నువ్వు ఎంచుతున్నావు. నీ కొరకు కాదా, నా కొరకు కాదా? ఆ ధర్మశాస్త్రం మనల్ని సరిచేయడానికి కాదా, సరిదిద్దడానికి కాదా? ఆ ధర్మశాస్త్రాన్ని పక్కన పెడతాం, దేవుని మాటను పక్కన పెడతాం. ఈరోజు ఆ ధర్మశాస్త్రము లేక ఎంతోమంది ఏడుస్తున్నారు. వాళ్ళు ఆ ధర్మశాస్త్రం అక్కర్లేదు వాడికి. కానీ నీకు కావాలని వచ్చావే, ఆ దేవాది దేవుడు కావాలని వచ్చావే, ఆ ధర్మశాస్త్రాన్ని నేను సంపూర్ణంగా నీకు ఇచ్చాడే. ఏది? దేవుని మాట ఎక్కడ ఆలకిస్తున్నాం మనము? దేవునిని ఎక్కడ అనుసరిస్తున్నాం మనము? ఈరోజు నువ్వు కుక్క వాంతికి తిరిగినట్లుగా, పంది బురదలో దొరికినట్టుగా నువ్వు దొరికితే కాలము అయిపోయింది. ఏమో ఎప్పుడు పిలుస్తాడో తెలియదా? పొట్టు ఎగిరిపోతున్నట్టుగా నీ జీవితం ఎగిరిపోతుంది, నీ కాలం ఎగిరిపోతుంది. నువ్వు అనుకున్నట్టుగా లేదు ఈరోజు. ఎందుకనంటే హెస్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాటలు చదివితే అక్కడ నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను, వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఎవరిని రక్షించుకోలేరు. 20వ వచనం కూడా చదువుదాం. దాంట్లోనే నోవాహును, దానియేలును, యోబును ఈ నోవాహును, దానియేలును, యోబు ఈ ముగ్గురు కూడా దానిలో ఉన్నను నా జీవం తోడు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. వారు ఉన్నా, ఈ ముగ్గురు కూడా ఈ కాలంలో ఉన్నా వారు తమ పిల్లల్ని కూడా రక్షించుకోలేరట. ఈరోజు ఎవరు వస్తారు నీ కోసం ప్రార్థన చేయడానికి? దానియేలు వస్తాడా? యోబు వస్తాడా? ఎవరు వస్తారు నీ కొరకు? వాళ్ళు ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించను అంటున్నాడు. ఏ జీవితం మనం కలిగి ఉన్నాం? ఏ అసహ్యకరమైన జీవితం కలిగి ఉన్నాం? పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లలారా, మీకు శ్రమ అంటున్నాడు, రమ్మంటున్నాడు. దేవుని సన్నిధికి రా. 8వ గ్రంథంలో 3వ అధ్యాయంలో 3వ వచనంలో మాటలు చదువుదాం. కావున వానలు కురియక మానేను, కడవరి వర్షం లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం కలదు, సిగ్గుపడనొల్లకున్నారు. వ్యభిచార స్త్రీకున్న ధైర్యమట. పాపం చేయడానికి ధైర్యము కావాలి అని అనుకుంటున్నావే, కానీ విషయం ఏంటంటే దేవుని యొక్క నీతిలో జీవించడానికి ధైర్యం కావాలి. పాపానికి ధైర్యం అక్కర్లేదు, ఎవడన్నా చేస్తాడు. దేవునిలో నీతిగా ఉండడానికి నీకు ధైర్యం కావాలి. ఏది? నీకు ధైర్యం ఎక్కడిది? వాన కురవలేదు, నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకున్నావా అంటే లేదు. వానంటే దేవుడు కురిపించే ఆశీర్వాదాలు. మన కడవర వర్షం అనకు నువ్వు ఆశించావా అంటే లేదు. కడవర వర్షం కూడా లేదు, తొలకరి వర్షం లేదు, కడవర వర్షం లేదు, ఆశీర్వాదాలు లేవు. ఎంతకాలం 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 దేవుని సన్నిధిలో ఏడవకుండా ఎంతకాలం ఉంటావు? నీ మీదకి మరణశాస్త్రం వచ్చింది, యూదుల మీదకి మరణశాస్త్రం వచ్చింది. యూదులందరూ కూడా ఫలానా నెలలో అందరూ కూడా చంపబడాలి అనే శాసనం పుట్టింది. మొర్దెకై ఊరుకున్నాడా? ఎస్తేరు తన పెంచుకున్న కూతురికి కబురు పెట్టాడు. రాజనగర్లో ఉంది కూతురు. ఎస్తేరుకు కబురు పెట్టాడు, ఇదిగో యూదులందరూ నశించిపోతున్నారు, రాజు దగ్గరికి వెళ్ళావు చెప్పు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు. ఏమంటుంది తెలుసా? ఎస్తేరు 4వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. నీవు పోయి శోషనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తులు కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను, నేను రాజునద్దుకు ప్రవేశించుదును. రాజు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. నెల రోజుల నుంచి నాకే పర్మిషన్ లేదు. అలాగా వెళ్ళడం వలన మాకు మరణము, రాజు కోపము. ఆయన రాజదండాన్ని ఎత్తి నీకేం కావాలి అని అడిగితేనే తప్ప
ఇంకెవరు కూడా అక్కడికి వెళ్తే బ్రతకరు. అది న్యాయ వ్యతిరేకమైనా సరే మీ అందరి కొరకు నేను పెడతాను. నేను చనిపోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు. నువ్వు దానికి నువ్వు సిద్ధమేనా? దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు, నువ్వు చనిపోవడానికి సిద్ధమైనా? సిద్ధంగా ఉండవు. అనేక మంది ప్రజల కొరకు నువ్వు విజ్ఞాపనం చేయాలి. 3 రోజులు ఉపవాసం ఉండమంటుంది. నేనే ఉంటాను, నా చెలికత్తులు ఉంటారు. మీరున్నారా? దేవుని కోసం నువ్వు ఉన్నారా? యోవేలు గ్రంథం 1:14 చదువు. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. వింటున్నావా నువ్వు? ఎందుకు సమకూడాం? దేనికోసం వచ్చాం మనము? దేవుని వేడుకోవడానికి వచ్చాం. నీ కుటుంబము కట్టుకోవడానికి, నీ పిల్లల భవిష్యత్తు కొరకు దేవాది దేవుడిని అడగడానికి, నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో సమాధానం లేకపోతే సమాధానం కొరకు వెంటాడడానికి దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని దగ్గరికి వచ్చాం, దేవుని వేడుకోవడానికి వచ్చాం. ఉపవాసం ఉన్నావా? అందరిని పిలిచావా? చిన్నపిల్లలను కూడా, పాలు తాగేవాడిని కూడా తీసుకురండి. దేవుని దగ్గర మనము విజ్ఞాపనం చేయాలి. ఎంతోమంది నశించిపోతున్నారు ఈ లోకంలో. నువ్వైతే బాగున్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవాది దేవునితో నువ్వు ఆనందిస్తున్నావు. ఆ ఆనందం వారికి లేదు, వారి సంతోషం వారికి లేదు. సాతాను గలిబిలి పెడతా ఉంది. సాతాను వారి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది, రోగాలు కలుగజేస్తుంది, వారికి బాధలు కలుగజేస్తుంది, వారి జీవితంలో సమాధానం లేకుండా చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు రమ్మని పిలుస్తున్నాడు దేవాది దేవుడు. ఏమంటున్నాడు? సిగ్గులేని ప్రజలారా, సిగ్గులోని జనమా, కూడి రండి, దేవుని దగ్గరికి రండి. ఎందుకు వచ్చావు నువ్వు? అడుగు. నువ్వు సమస్య ఉందా? అడుగు. ఎవరు తీర్చలేరు నీ సమస్యని. నీ సమస్యను ఎవరు కూడా సాల్వ్ చేయలేరు. నీ పరిస్థితిని మార్చగలిగే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనే నీ దేవుడు యేసయ్య. ఆయన దగ్గరికి అందుకనే మనం వచ్చాము. కూడి రమ్మంటున్నాడు. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో అంటున్నాడు చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడు అయినను మీరు ఉపవాసం ఉండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు. నా దగ్గరికి రా, దుఃఖించాలి, ఏడవాలి. దేవుని దగ్గర వచ్చాము, వెళ్ళిపోతున్నాం అంతే. చేతులెత్తి ఆరాధన చేయడానికి బద్ధకం, కూర్చుండిపోతారు. ఎక్కడికైనా వెళ్ళడానికి శక్తి ఉంటుందేమో, మాట్లాడడానికి గంటల తరబడి మీకు సమయం ఉంటుందేమో. దేవుని దగ్గర ఆడవడానికి సమయం లేదా? 40 దినాలు ఎందుకు పెట్టామంటే నువ్వు వచ్చి ఏదో చేసి వెళ్ళిపోవడానికి కాదు. నేను ఏదో 200 మంది 250 మంది వచ్చారని నేను గొప్పగా చెప్పుకోవడానికి కాదు. ఈరోజు దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు మాట్లాడుతున్నాడు. ఆ మాట నువ్వు విను, మాట విను. దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గర ఎందుకు రావాలండి? ఎందుకు రావాలి? అదే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని, మీ వస్త్రములను కాక మీ హృదయాన్ని చింపుకోండి. ఆనాడు గోనె బట్ట కట్టుకునేవారు, గోనె పట్ట కట్టుకునేవారు, బూడిద జల్లుకునేవారు. నెహెమ్యా గ్రంథంలో ఆ మాటే రాసించాడు. 9వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 9. ఈ నెల 24వ దినమందు ఇజ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. వాళ్ళు దేవుని దగ్గర కూడుకొని ఆయన బ్రతిమలాడడానికి వచ్చారు. బూడిద జల్లుకున్నారంట, గోనె పట్ట కట్టుకున్నారంట. ఏడుస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఆడవాలి? ఎందుకు రోధించాలి? రోధించాలి ఎందుకంటే పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, ఇదిగో నన్ను విడిచిపోయారు, నా మాటను మీరు వింటలేదు. అందుకనే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, నా ప్రజలు నా మాట వినకున్నారు. ఎద్దుతా ఉన్న కామందు నెరుగును, గాడిద తన దొడ్డి ఎక్కడున్నదో దానికి తెలుసు, కానీ నా ప్రజలకు తెలియటం లేదు. ఈరోజు
నీవు చేయవలసింది ఏంటి? నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంకా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటే నేను విడిచిపెట్టాలి. దేవుడు చెయ్యమన్న కార్యాలు నువ్వు చేయకపోతే పాపం. దేవుడు వద్దన్నది చేస్తే పాపం. దేవుడు వద్దన్నది చేస్తే పాపం. దేవుడు చేయమన్నది చేయకపోవడం పాపం. ప్రార్థన చేస్తున్నామా? అనేకుల కొరకు కన్నీరు కారుస్తున్నామా? అనేకుల కొరకు విలపిస్తున్నామా? నువ్వు ప్రార్థన చెయ్యాలి, నేను ప్రార్థన చెయ్యాలి. అయ్యా, యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయ బలత్కారములు మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. గోనెపట్టు కట్టుకోండి, ఏడవండి. నీనెవే పట్టణాన్ని దేవాది దేవుడు ప్రేమించి, ఇదిగో 40 దినాలకి మీరు నాశనం అయిపోతారు, మీ పట్టణం నాశనం అయిపోతుంది, ఆకాశం నుంచి అగ్ని దిగి మిమ్మల్ని కాల్చివేస్తుంది, మారు మనసు పొందండి. రాజు దగ్గర నుంచి కింద ఉన్నవారి వరకు రాజు సింహాసనాన్ని విడిచిపెట్టి రాజు వస్త్రాన్ని తీసివేసి గోనెబట్టు కట్టుకొని చాటింపు వేస్తున్నాడు. ఇదిగో ఎవరు కూడా మంచినీళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు, ఎవరు కూడా భోజనం చేయడానికి వీల్లేదు, ఆఖరికి పశువులు కూడా మీరు మేత వేయొద్దు, నీళ్లు పెట్టొద్దు. ఉపవాసం అంటే అది. మీరు గుండెలు బాదుకోవడం కాదు, మీ హృదయాలు చెంపండి. మీ వస్త్రాలు కాదు, మీ హృదయాలు చెంపండి. దేవుని దగ్గర ఒప్పుకోండి, దేవుని దగ్గర ఒప్పుకోండి. నీనెవే పట్టణస్థులు ఒప్పుకున్నారట. చేయాలనుకున్నా ఆ కార్యం దేవాది దేవుడు చేయలేదు. ఈరోజు మన మీదకి ఏ దోషము మన మీదకి వస్తుందో మనకి తెలియటం లేదు. మన తల్లిదండ్రులు చేసిన పాపము, మన పితరులు చేసిన పాపం మన మీదకి వస్తుంది. చాలాసార్లు పిల్లలు సరిగ్గా ఉండరు, పిల్లల యొక్క పరిస్థితి సరిగ్గా ఉండదు. ఏంటి అని అంటే వాళ్ళు ఏం పాపం చేయలేదు, తల్లిదండ్రులు చేసిన పాపం. అందుకనే పుట్టుగుడ్డి వాడితో అంటా ఉన్నారు. పుట్టుగుడ్డి వాడిని చూసి శిష్యులు అంటున్నారు, బతకడా ఈ తల్లిదండ్రులు చేసిన పాపమా, ఈడు చేసిన పాపమా అంటున్నారు. తల్లిదండ్రులు చేసిన పాపమా, అందుకని గుడ్డివాడిగా పుట్టాడా, వీడు చేసిన పాపమా అని దేవాది దేవుడు అందుకన్నాడు. దేవాది దేవుడు తన మహిమ పొందుకోవడానికి ఇప్పుడు చూడు ఆ మహిమ ఏంటో, నీ గుడ్డితనాన్ని దేవాది దేవుడు బాగు చేస్తాడు. ఒకవేళ తల్లిదండ్రులు చేసిన పాపం అయితే నువ్వు రోజు చేతులు పైకెత్తే, నా తల్లిదండ్రులు చేసిన పాపం, నా పితరులు చేసిన పాపం క్షమించు అని మీరు ప్రార్థన చేయండి. నీ తల్లిదండ్రులు చేసిన పాపం నీకు చుట్టుకుంటుంది, అందుకోసం నేను ప్రార్థన చేయి. నా తల్లిదండ్రులు చేసిన పాపం, నా పితరులు చేసిన పాపం నువ్వు క్షమించు అని ప్రార్థన చేయి. నేను నిత్యం ప్రార్థన చేస్తాను అలాగే. ఎందుకంటే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దేవా మా పితరులు చేసిన పాపాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు ప్రభా. ఇదిగో మేము దాసులుగా అమ్మబడ్డాం, బబులోను చెరలో మేము ఉన్నాం, మాకు విడుదల దాచే ప్రభా నీకు వందనాలు. క్షమాపణ వేడుకుంటున్నాడు, క్షమాపణ వేడుకో. ఈరోజు బాగున్నది కదా, నీ పిల్లలు, నీ సంసారం, నీ యొక్క సమస్తం కూడా బాగున్నది అనుకున్నావు. నీ యొక్క ఆత్మీయమైన స్థితి అలాగున్నదే. గర్వంతో నిండుందా, పాపంతో నిండుందా, అపవాది నిన్ను పడవేయడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. అందుకనే అంటున్నాడు, సిగ్గులేని జనమా రండి, కూడి రండి. పొట్టు గాలికి ఎగిరిపోతున్నట్టుగా నీ జీవితం ఎగిరిపోతుంది, గడిచిపోతుంది. నౌ ఐఎమ్ 67 years old. 67 సంవత్సరాలు వచ్చేసినాయి నాకు, 67 సంవత్సరాలు వచ్చినాయి. నేను అనుకుంటా ఉంటాను ఎంతకాలం నేను బ్రతుకుతానో తెలియదు. అందుకోసమని దేవాది దేవుని వేడుకోవాలి, ఆయనని బ్రతిమలాడుకోవాలి. నాకు అప్పగించిన పనిని నేను జాగ్రత్తగా చెయ్యాలి. సంఘం కోసం మీరు రాసిన ప్రతి పేజీ మీద చేసి నేను ప్రార్థన చేస్తున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కలిసి ప్రార్థన చేస్తే, మనమందరూ కలిసి ప్రార్థన చేస్తే, ఇదిగో ఈ భారతదేశాన్ని మనం మార్చేయగలము. దేవాది దేవుడు అంత శక్తి మనకిచ్చాడు, ఏది మనమే అలాగుంటే. దేవాది దేవుడు ఒక్క మాట అంటున్నాడు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో మాటలు చదువుదాం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను.
నేను ఇక్కడ ఉంటాను. మనము ఇద్దరు ముగ్గురు కాదండి, చాలా మందిగా ఉన్నాం గ్యాదర్ అయ్యే. దేవుడు ఇక్కడ ఉంటానని మాట ఇచ్చాడు. దేవుని మాట సత్యం. ఆయన ఇక్కడ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించడానికి ఎక్కడున్నాడు. నీ ప్రార్థన చేస్తే నీకు విడుదల ఇవ్వడానికి ఎక్కడికి వచ్చాడు. నీవు బాధలో ఉంటే ఆ బాధను ఆయన చూసి ఊరుకునే దేవుడు కాడు, ఊరుకునేవాడు కాడు. నీ శ్రమ కలిగిందా, దేవుని దగ్గర మొరపెట్టు. శ్రమ కలిగితే దేవుని దగ్గర మొరపెట్టావు. దేవాది దేవుడు నిన్ను నన్ను విడిపించగలిగే దేవుడు. అందుకనే అంటున్నాడు, కూడి రండి, ఉపవాస దినం మీరు ప్రకటించండి, వ్రత దినం పాటించండి. నీ ఊర్లో ఉన్న పెద్దలందరినీ పిలవండి, చంటి పిల్లల్ని, పాలు తాగే పిల్లల్ని పిలవండి, ఏడవండి, దేవుని సన్నిధిలో కుమ్మరించండి. నీ కన్నీరు కుమ్మరించి దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడిగితే దేవుడు తప్పనిసరిగా మనం క్షమించే దేవుడు. ఎందుకంటే ఆయన వాత్సల్య సంపూర్ణుడు. ఆయన మన పాపాలని క్షమించే దేవుడు, మన కరుణించేవాడు. ఆయన ఒక్కడే. త్వరగా రాబోతుంది, ఉగ్రత త్వరగా రాబోతుంది. కూడుకొని మనం ప్రార్థన చేయడము ఎంత మంచిదో, అంతకంటే ముందుగా నా పాపాలను ఒప్పుకోవడము అంత మంచిదని మనం చేస్తూ ఉన్నాను. నినివే పట్టణస్థులు అందరూ కూడా ఆ మాట విన్నారంట. నువ్వు ఎన్ని రోజుల నుంచి మాట విన్నావు? 19వ రోజు ఇది, 19వ రోజు. అంతకుముందు విన్నాం. ఆ రోజు కూడా 1 గంట నేను కూడా దేవుని వాక్యం వింటున్నాం. స్త్రీ అయినా సరే పనులన్నీ ముగించుకుని దేవుని పని నిమిత్తం కూర్చునేది. దేవుడు ఏం చెప్తాడా అని ఎదురు చూసేది. అందరికీ ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితము ఇలాగుండిపోతుంది, రాబోయే దినాలు కఠినమైన దినాలు, మీరు మారు మనసు పొందండి. నువ్వేమి తక్కువ కాదు. నీ ప్రార్థన దేవుడు ఆలకించనన్నాడా? ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటాను అన్న దేవుడు ఇక్కడ లేడా? ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నా దేవుడు ఇక్కడికి వచ్చాడు, నా దేవుడు నా మనవ ఆలకిస్తున్నాడు, నా దేవునికి నేను మనవి చెయ్యాలి, నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని నాకు తెలియాలి. ఆయన చేయడానికి వచ్చాడా, వినడానికి వచ్చాడా? చేయడానికి వచ్చాడు. విని ఆ కార్యం చేయడానికి. ఇర్మీయా గ్రంథం 33:3 చదువుదాం. నువ్వు నాకు మొరపెట్టు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపులేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. నీవు గ్రహించలేని గొప్ప కార్యాలు, గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీతో నేను మాట్లాడతాను. నువ్వు ఏదైతే గ్రహించలేకపోయావో, ఏదైతే జరగబోతుందో అవన్నీ కూడా నీకు తెలియజేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచన చేయి. అలాగే నీతో మాట్లాడతాను అంటున్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహించలేని గూఢమైన మాటలు నీకు తెలియజేస్తాను. గూఢమైన మాటలు, అది నీ జీవితానికి మంచిది. అనేకులకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులు నువ్వు దీవెనకరంగా ఉండాలి. ఉపవాసం అంటే ఈరోజు భయపడిపోతున్నారు చాలామంది. ఉపవాసం ఉన్నావా నువ్వు? ఉపవాసం చేస్తున్నావా నువ్వు? ఎందుకు లేవు? ఎందుకు ఉండలేదు? అది మంచిది కదా. దేవుడు చెప్పటం లేదా? దేవుడు చెప్తున్నాడు, కూడి రండి, ఉపవాసం చేయండి. ఇప్పుడైనాను, ఇంతకుముందు లేకపోవచ్చు. ఇప్పుడైనాను అంటే ఈ 19 రోజు లేదు, ఇంకో 21 రోజు ఉన్నది. ఈ 21 రోజు కూడా నువ్వు ఉపవాసం ఉండు. ఇప్పుడైనాను మీరు మారు మనసు కలిగి దేవుని వైపు తిరగండి.